మాజీ సీఎం జగన్ మితిమీరిన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రాష్ట్రపతి ప్రధానమంత్రిని మించిన స్థాయి భద్రతా ఏర్పాటు చేసుకోవడం ద్వారా సెక్యూరిటీ మాన్యువల్ను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన ప్యాలెస్ల వద్ద వందల మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారని, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో దేశంలోని మరే ముఖ్యమంత్రికి లేని విధంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, తాడేపల్లి, పులివెందులలోని ప్యాలెస్ల వద్ద 986 మందితో నిరంతర భద్రత ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా తనకు భద్రత ఉండేలా జగన్ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లో 48 చోట్ల చెక్పోస్టులు, అవుట్పోస్టులు, పోలీస్ పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. జగన్ తన ప్యాలెస్కు ఆక్టోపస్ కమాండోలతో భద్రత కల్పించుకున్నారని, బూమ్ బారియర్స్, టైర్ కిల్లర్స్, బొలాడోర్స్, రికార్డబుల్ గేట్లు ఏర్పాటు చేసుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్కు 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. జగన్ భద్రత కోసం నిరంతరాయంగా డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టారని, నివాస ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయకూడదని నిబంధన పక్కన పెట్టి సాధారణ ప్రజల నివాసాలపై డ్రోన్లు ఎగరవేశారని వివరించారు. అటు పోలీస్ వర్గాలు ఈ అంశంపై స్పందిస్తూ జెడ్+ కేటగిరీ కలిగిన చంద్రబాబు సైతం ఈ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసుకోలేదని పేర్కొన్నాయి.